సో హాయ్ గైస్, మన స్టార్ హీరోస్ మూవీస్ అప్డేట్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. రెబల్ స్టార్ ప్రభాస్ అప్కమింగ్ మూవీ షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎస్ఎస్ఎంఏ 29 మూవీ అప్డేట్ ఏంటి, అల్లు అర్జున్ అన్న అప్కమింగ్ మూవీ ఏంది, ఇంకా మన రామ్ చరణ్ గారి మూవీస్ అప్డేట్ ఏంటి, ఎన్టీఆర్ అన్న ఇంకా మన పవన్ కళ్యాణ్ మూవీస్ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోతాం. నెంబర్ 1 వచ్చేసరికి రెబల్ స్టార్ ప్రభాస్ అన్న అప్కమింగ్ మూవీ వచ్చేసరికి రాజసాబ్. ఈ సినిమా వచ్చేసరికి సెప్టెంబర్ 26 అయితే రిలీజ్ అవబోతుందని న్యూస్ అయితే గట్టిగా అయితే స్ప్రెడ్ అవుతుంది. చూడాలి ఇదే ఇయర్ లో రిలీజ్ అవుతుందో లేదో. ఈ మూవీ నుంచి టీజర్ అయితే ఇదే మంత్ లో వచ్చే అవకాశం అయితే గట్టిగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్ హైప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సెకండ్ వచ్చేసరికి అల్లు అర్జున్ అప్కమింగ్ మూవీస్ వచ్చేసరికి మీకు క్లారిటీ అప్డేట్ కావాలంటే త్రివిక్రమ, లేకపోతే పుష్ప పార్ట్ 3 లేకపోతే అట్లీతో నాని కావాలంటే ఏప్రిల్ 8 వరకు అయితే వెయిట్ చేయాలి. ఆ రోజు అల్లు అర్జున్ అన్న బర్త్డే అని చెప్పుకోవచ్చు. థర్డ్ వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ అన్న వార్ 2 సినిమాలో తనకి మామూలు యాక్షన్ సీన్స్ ఉండదు. రితిక్ రోషన్ కి జూనియర్ ఎన్టీఆర్ అన్న మధ్యలో అయితే ఒక ఫైట్ సీన్ అయితే ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎన్టీఆర్ అన్న అయితే 100 మందితో ఫైట్ అయితే చేయబోతున్నాడు అని చెప్పుకోవచ్చు ఒక షిప్ లో. ఇదైతే మామూలు ఉండదంట, పిచ్చెక్కిపోతుందంట ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి. ఎక్స్పెషల్లీ నార్త్ సౌత్ ఆల్ ఓవర్ ఇండియా ఊపేస్తుందంట. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి హయ్యర వీరమల్లి మూవీ డబ్బింగ్ అవ్వచ్చు అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మెయిన్ అయితే ఈ సినిమా అయితే రిలీజ్ అవబోతుంది అని చెప్పుకోవచ్చు. ఓజీ టీజర్ అయితే మనకి వచ్చే అవకాశం అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే న్యూస్ లో అయితే స్ప్రెడ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. చూడాలి ఓజీ నుంచి టీజర్ వస్తుందా లేదా, ఫస్ట్ లెవెల్లో ఉంటుందా, అంటే ఫస్ట్ టీజర్ లెవెల్లో ఉంటుందా లేదా చూడాలి. నెక్స్ట్ రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా చాలా మూవీ అప్డేట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకా RC60 మూవీ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది నేను చెప్పేసా. నెక్స్ట్ వచ్చేసరికి RC17 అంటే సుకుమార్ ఇంకా రామ్ చరణ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎస్ఎస్ఎంఈ 29 మూవీ షూటింగ్ అయితే చాలా స్పీడ్ గా అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. సెకండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. రీసెంట్ గానే మన మహేష్ బాబు గారు ఒక లుక్ అయితే రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది రీసెంట్ గా మన టైర్ 1 హీరోస్ నుంచి వచ్చిన కొన్ని మూవీస్ అప్డేట్ డెఫినెట్ గా నచ్చింది అనుకుంటున్నాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాంటి వీడియోస్ చేయడానికి అయితే డెఫినెట్ గా అయితే ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్.